ఈ ఈ పబ్లిసిటీ ఏదో చూపెట్టి సార్ నాకే 19 వస్తున్నాయి కావాలంటే టైమ్స్ లో చూడండి అని చెప్పి వాళ్ళు పిలిచారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాలంటే ఆ సర్వేలన్నీ చూసుకునే కదా పిలుస్తారు. సో అంచేత డెఫినెట్ గా నేను 2 సంవత్సరాలు పైబడి చెప్తున్నా ఈ 3 పార్టీలు కలుస్తాయి, ఈ 3 పార్టీలు కలుస్తాయి అని. ఇప్పుడు ఎంతో మంది నవ్వుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు నవ్వండిరా చీఫ్ సార్, ఇప్పుడు నవ్వండి. 3 పార్టీలు కలుస్తున్నాయి. మీరు ఎన్ని వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ జరగవలసింది జరిగింది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో మళ్ళీ స్పెషల్ స్టాటస్ అడుగుతానని చెప్పి ఆ మిషతో మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ కాలట్టుకున్నా ఇంకేం చేసినప్పటికీ కూడా పనిచేయలేదు అబ్బాయి. దే ఆర్ గోయింగ్ టుగెదర్. చూద్దాం మరి రేపు అపాయింట్మెంట్ ఎవరిస్తారు, షాగారా లేకపోతే పెద్ద ఇస్తారా? ఇస్తే ఇంకా మరి చేయగలిగేది ఏమీ లేదు, నువ్వు పని చూసుకోమని చెప్పి చెప్పేస్తారా? ఇది సస్పెన్స్. అది మనకి రేపు అది జరిగితే కానీ దాని మీద మనకి ఎంత పెద్దగా అంత క్లారిటీ రాదు. ఇక్కడ ఎప్పుడైతే మీరు సంతోషంగా కలిసి మాట్లాడుకున్నారో ఆ తాడేపల్లిలో ఈ ఏడుపు మొదలైంది. ఇక్కడ పొత్తు పొడుపు, అక్కడ టీవీ ట్రాక్లు, అక్కడ అది మొదలైపోయింది. సో కాబట్టి ఆ ప్రస్తుత పార్టీ భూస్థాపితం కావటం నిన్న రాత్రి సమావేశంతో క్లియర్. కానీ ఆ సమావేశం మీద కూడా ఏడుపు అక్కడ క్లియర్ గా అందరూ ఉన్నారు. పరిమాణ సాక్షుడు కూడా అక్కడే ఉండి ఉంటాడు. 11:20 లోపలికి వెళ్ళిపోయారు. ఎన్నింటికి బయటకు వచ్చారో కూడా క్లియర్ గా ఉంది. అయినప్పటికీ ఒక 2 గంటల లోపు అని రాసుకోవటం ఓకే, సరే 10 నిమిషాలు అటో ఇటో. కానీ లోపల ఏం జరిగిందో కూడా చక్కగా ఏమండి మీకు ఎన్ని సీట్లు కావాలని చెప్పండి, అన్ని సీట్లు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఈయన అన్నట్టుగా ఇంకా ఆ సంభాషణ అంతా కూడా 25 ఎంపీ సీట్లు 30 ఎంపీ సీట్లు ఇస్తాను సార్. 25 ఎమ్మెల్యే ఎన్ని ఎంపీలు కావాలంటే అన్ని మీరు చెప్పండి సార్, నేను ఉన్నాను కదా ఇచ్చేయడానికి, మీరు చెప్పటమే, మీరు మొహాటం లేకుండా అడగండి అని చెప్పి అన్నట్టుగా రాసేశారు పేపర్లో. ఇంకా ఎంత దిగజారిపోయారు. ఇంకీడికి యజమాని అలాంటి వాడే. ఆ సాక్షి పేపర్కి యజమాని ఎవడో తెలిసిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి కదా. మొన్నంతా చేసి చూపెట్టాం కదా చాటు, రేపు 12వ తారీఖు కూడా వస్తుంది. ఇంకీడికి ఈ పని పాట లేకుండా ఇంకా ఇప్పుడు సపోజ్ వీటి పెట్టించింది ఒక మ్యాటర్ మీద కోర్టుకి వెళ్తాయి. You go to the appeal committee to give your grievance. Without going to the appeal committee, no మా దగ్గరికి రావడం ఎందుకు, యూ కెన్ కమ్ ఆఫ్టర్ ద రివ్యూ కమిటీ అని చెప్పి ఆర్డర్లో క్లియర్ గా ఉంటే ఈ చెత్తనా కొడుకు దాని మీద ఒక పేర మళ్ళీ నేను నిజాను రాయి నా కొడుకు అలాగే అలాగే ఈడీ 40 కోట్లు ఏదో పెనాల్టీ అయితే లేదా 400 కోట్లు అని రాశాడు. అది స్టే వచ్చింది. స్టే వచ్చినప్పుడు రాయితే ఎవరు లేడు. చెప్తానా నువ్వు నీదో ఒకటి పేపరు నీదో ఒక రాత అని ఎట్టాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, టీడీపీ వచ్చినప్పుడు రాయడు. బీజేపీ టీడీపీ శివసేన పొత్తులు అంటే ఈ భాగస్వామ్యంలో మీరు ఎన్డీఏలో శివసేన జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ పొత్తులో పోటీ చేస్తే ఎన్ని స్థానాలకు మీకు వచ్చే అవకాశం? 21 ఖాయం. 21 ఖచ్చితంగా ఎంపీ స్థానాలు వస్తాయి. ఆ పైన ఇంకొకటి 2 పెరిగినా కూడా ఆశ్చర్యపోకల. నేనేమి మా తొలగట్లాగా 25కి 25, 175, 175 ఇలాంటి బేవకూపు ఎవరు వాగను.
రియలిస్టిక్ గానే మాట్లాడతారు. ఈ రోజుకి కడపలో కొంచెం ఎడ్జ్ ఉంది, రాజంపేటలో కూడా ఎంతో కొంత కాస్త ఎడ్జ్ కనపడుతుంది. అంతే తప్ప అది కూడా పోవచ్చు కూడా చెప్పలేం. అక్కడ క్యాండిడేట్ రేపు సౌభాగ్యం గారు అనుకోండి ఎదిరిపోతాడు, అది కూడా జరగవచ్చు. బట్ నేను చెప్పేది మినిమం 21, ఇట్ మే టచ్ ఎనీ నెంబర్. మినిమం ఎమ్మెల్యే 140 ఖాయం. ఎందుకంటే ఇప్పుడు పోలీసు అరాచకానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా కడప ఆఫీసర్లో డీడీవైలు అర్థం చేసుకోవాలి. ప్రేక్షకులకు అర్థం అవుతుంది. చివరిలో డీడీవైలు వీళ్ళందరూ కూడా పక్షపాతంగా ఉన్న వాళ్ళందరూ కూడా మార్చబడదు. ఎప్పుడైతే ఒక ఫెయిర్ ఎలక్షన్ జరగటానికి ఒక అనువైన వాతావరణం ఉందో, ప్రజలు సంతోషంగా ధైర్యంగా బయటకు వచ్చి ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి వస్తుందో, ఎలక్షన్ నోటిఫికేషన్ టు మై నాలెడ్జ్ మార్చి 7 తర్వాత. సో ఈ లోపు ఒకసారి అఫీషియల్ గా ఈ పొత్తు అనౌన్స్ అయిన తర్వాత ఈ దొంగ ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది. దొంగ ఆఫీసర్ల ప్రక్షాళన